ఓకే, సో రెడీ? ఆర్ యూ రెడీ? ఓకే, గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆదికాండం. ఆదికాండం టీంకి మొదటి ప్రశ్న. ఇది తెలుసు కదా మీకు అందరికీ? బోర్డు కనిపిస్తుందా? నాన్న కొంచెం ముందు పెట్టండి. అభిషా, నువ్వు ఇటు ఫేసింగ్ ఉండాలని చెప్పా, అందుకే. కొంచెం క్రాస్ కూర్చోండి సార్, కొద్ది క్రాస్ కూర్చో. లేదా నాన్న? యా, నువ్వు మధ్యలోకి వెళ్ళిపో. సరిపోయిందా? ఈలోగా క్వశ్చన్ ఎవరైనా సలహా ఇవ్వండి. రాజన్న, మీరు క్వశ్చన్ పిక్ చేసుకోండి. ఓకే నాన్న? కొత్త పిల్లలు చూడండి, నేను 40 ప్రశ్నలు తీసుకున్నాను కదా, ఆ 40 నెంబర్లు ఇక్కడ ఉంటాయి. మీరు ఏ నెంబర్ కోరుకుంటే ఆ నెంబర్ ప్రశ్న అడుగుతాను. ఓకేనా? ఆ టీంలో వాళ్ళంటే శ్వేతకి ఇష్టం కాబట్టి అన్ని ఈజీ క్వశ్చన్లు అడిగిందని మీరు అనకుండా మీరు అడిగిన ప్రశ్ననే మిమ్మల్ని అడుగుతాం. ఓకేనా? రైట్. ఓకే, క్లియర్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆదికాండం. సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అంటే సెకండ్ క్వశ్చన్ అంటే టైమర్ 1 minute. సెకండ్ క్వశ్చనా? మొదటి తిమోతి 6:6 ఏమిటి? ఫస్ట్ తిమోతి 6:6. సంతుష్టి సహితమైన సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. సంతుష్టి సహితమైన అదే అక్క, సంతుష్టి సహిత దైవ భక్తి. రైట్ ఆన్సర్, 10 marks. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నిర్గమకాండం. పిక్ యువర్ క్వశ్చన్. 1. తిమోతి అను పేరుకు అర్థం ఏమిటి? తిమోతి అను పేరుకు అర్థం ఏమిటి? ప్రైజ్ ద గాడ్. నో, సెకండ్ ఛాన్స్. నాన్న కొంచెం హమ్మింగ్ వస్తుంది, తగ్గించాలి ఇది. రైట్ ఆన్సర్. నిర్గమ 10 marks. దేవునిని ఘనపరచువాడు, హానరింగ్ గాడ్. ఓకే, లేవి. లేవి కాండం. పిక్ యువర్ నెంబర్. 4. పౌలు ఎట్టివారిలో ప్రధానుడను అన్నాడు. పౌలు గారు ఎట్టివారిలో నేను ప్రధానుడను అన్నాడు? పౌలు గారు ఎట్టివారిలో నేను ప్రధానుడను అన్నాడు? పార్వతి, నువ్వు అటెల్రా. పౌలు ఎట్టివారిలో నేను ప్రధానుడను అన్నాడు? పాపులలో నేను ప్రధానుడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంఖ్యాకాండం. 3. సమస్త కీడులకు మూలం ఏది? సమస్త కీడులకు మూలం ఏది? ధనాపేక్ష. ధనాపేక్ష. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశకాండం. నెంబర్ 5. తిమోతి పత్రిక బైబిల్ స్టడీ అన్నయ్య తీసుకున్నప్పుడు ఆ అంశానికి మూల వచనం ఏం తీసుకున్నారు? మెయిన్ రిఫరెన్స్ వర్స్ ఫిలిప్పి 2:20. వెరీ గుడ్. ఫిలిప్పి పత్రిక 2:20 చెప్పగలవా అది? ఇతని వంటి వాడు ఎవడును లేడు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో ఫస్ట్ టర్న్లో 5 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు చెప్పారు. ఒకసారి అప్రిషియేట్ యువర్ సెల్వ్స్. గుడ్. నెక్స్ట్ ఆదికాండం. 33. ప్రతి వస్తువు ఎలా పవిత్రపరచబడుతుంది? ప్రార్థన వల్ల, వాక్యం వల్ల పవిత్రపరచబడుతుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నిర్గమ పిక్ యువర్ నెంబర్. 10. ఏ విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అన్నారు పౌలు గారు? ఏ విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని పౌలు గారు తిమోతితో అన్నారు?
ఏ విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అని పౌలు తిమోతితో అన్నాడు? అవిశ్వాసం. నో, సెకండ్ ఛాన్స్. నీకు నీవే సాధకం చేసుకోము. పెద్దలు ఆస్తినిచ్చారు. నో, థర్డ్ ఛాన్స్. థర్డ్ ఛాన్స్. పాస్. మైక్. ఏ విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము అని పౌలు తిమోతితో అన్నారు? శరీర క్రియల యందు. పాస్. రైట్ ఆన్సర్. దైవభక్తి. సంఖ్యాకాండం కదా. ఫస్ట్ పాస్ మార్క్ టు సంఖ్యాకాండం. డైరెక్ట్ క్వశ్చన్ లేవి. మీకే లేవి కాండంకి డైరెక్ట్ క్వశ్చన్. నెంబర్ 12 అక్క. 12. తిమోతి ఎలాంటి పర్సనాలిటీ నుండి ఎలాంటి వాడిగా ఎదిగాడు? తిమోతి బైబిల్ స్టడీలో అన్నే చెప్పారు. ఎలాంటి పర్సనాలిటీ నుంచి ఎలాంటి వాడుగా ఎదిగాడు? అంటే ఎమోషనల్ టు స్ట్రాంగ్, వీకర్ టు స్ట్రాంగ్, సిక్ పర్సన్, బలహీనత నుంచి బలం పొందినవాడిగా, అసమానుడిగా మారాడు. ఇంకా కొంచెం క్లియర్గా ఫైనల్గా ఎలాంటి స్టేజ్లోకి వచ్చాడన్న దగ్గర ఒక టైటిల్ ఉంది ఆయనకి. దైవజనుడు. రైట్ ఆన్సర్. గుడ్. డైరెక్ట్ క్వశ్చన్ లేవి కాండం. ఓకే, ఒకసారి వినండి అన్న. ఇంట్రావర్ట్, ఎమోషనల్, వీక్ నుండి మ్యాన్ ఆఫ్ గాడ్గా ఎదిగాడు. ఓకే, రైట్. నెక్స్ట్ సంఖ్యాకాండం. పిక్ యువర్ నెంబర్. 6 అక్క. 6. పౌలు శరీర రూపంగా చూడ్డానికి ఎలా ఉండేవాడు? శరీర రూపం చూడ్డానికి, లుక్స్కి ఎలా ఉండేవాడు? వీక్గా ఉంటాడక్క. చూడ్డానికి తన పై రూపం ఎలా ఉండేది? పొట్టివాడు. పొట్టివాడు. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశ ఖండం నంబర్ 40. 40. క్లోజ్ చేసావా? పౌలు తిమోతిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? పౌలు తిమోతినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? 3 పాయింట్స్ చెప్పారు అన్నయ్య. దీనికి కూడా తిమోతిని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కుట్టి చెప్తుంది చూడు. 3 రీజన్స్ చెప్పారు. స్టేట్మెంట్సే అనుకో. సరే. అసమానుడు. నువ్వు ఇందాకేం చెప్పావురా? రైట్ ఆన్సర్. ఇది కరెక్ట్. ఇది ఒక పాయింట్. ఓకే, సారీ. ఓకే, ఇంకా 2 నువ్వేం చెప్పావురా? అసమానుడు అన్నావు కదా. అసమానమైన వ్యక్తి, చిన్న సంఘమును కూర్చిన చింత ఉంది, అతను వంటి వాడేవాడు. ఆ 3 స్టేట్మెంట్సే ఉంటాయి కదా. కాదు కాదు. మా అసమానుడు లేదు కదా అందులో. లేదు. కత్తరించేవాడా? అమ్మా, కత్తరించబడ్డానికి కాదు ఇష్టపడాడు. కాదు కాదు. పాస్. నో. పౌలు తిమోతిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? తన కోసం, తనతో పాటు పరిచర్యకి రావడానికి. పాస్. మాధురి కానీ హనన్య కానీ చెప్పగలరు. మిగతా సుజిత కూడా చెప్పాలి, బైబిల్ స్టడీకి వచ్చింది కాబట్టి. తిమోతినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు పౌలు గారు?
టైం ఎక్కువ ఉండదు నాన్న పాస్ క్వశ్చన్కి. త్వరగా ఏదో ఒకటి. సమర్థుడు కాబట్టి ఆయన సమర్థుడు కాబట్టి పాస్. సంఘమును గురించి చింత కలిగిన వాడు, అతని వంటి వాడు ఒకడును లేడు. మంచి సాక్ష్యం పొందినవాడు. 3 అయినాయి అక్క. అతని వంటి ఆ ప్రాంతాలలో అతని వంటి వాడు ఒకడు లేడు. ఆ ప్రాంతాలలో మంచి సాక్ష్యం పొందినవాడు. దెర్బే, లుస్త్రాస్, ఇకోనియా 3 ప్రాంతాలలో మంచి సాక్ష్యం పొందినవాడు. మంచి సాక్ష్యం పొందినవాడు. అతని వంటి వాడు అక్కడను లేడు అక్కడ. అలాగే సంఘంను గురించి చింత కలిగిన వాడు. సంఘం గురించి చింతించువాడు అతని వంటి వాడు ఒకడు లేడు అనేది ఒకటే. మొత్తం కలిపి అదంతా కలిపి ఒకటే. అంటే నేను విడివిడిగా రాసుకున్నాక. 2 మంచి సాక్ష్యం పొందినవాడు. పాస్. ఓకే, పిలువబడింది చెప్పలేదు కదక్క. ఉంది నోట్స్లో ఉంది అన్నయ్య. రివిజన్ అన్నయ్య అలా చెప్పారు మాకు. ఒక నిమిషం. నో డిస్కషన్స్ మై గట్టి ఉన్నాను. శ్యామన్నకి హలో. అంటే మీరు రివిజన్లో ఇచ్చారు, మీరు నోట్స్లో ఇచ్చారు. అయితే ఎన్నుకోవడానికి కాదు, తిమోతిని గురించి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్. అందుకనే తర్వాత కుట్టి సరి చేశాక నేను మళ్ళీ క్వశ్చన్ మార్చా. సరే, తిమోతిని గురించి 3 స్టేట్మెంట్స్ ఏంటో చెప్పండి అని అన్నాను. తర్వాత 3 స్టేట్మెంట్సే కదక్క అనంది తను. చెరుకు 5 వేస్తే మీరు ఒకటి చెప్పారు, ఆయన ఒకటి చెప్పాడు, ఆయన ఒకటి, ముగ్గురు 3 ముక్కలు చెప్పారు. ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకు? కుట్టి ఒకటి చెప్పింది, స్వాతి ఒకటి చెప్పింది, సతీష్ ఒకటి చెప్పాడు, శ్యామ్ ఒకటి చెప్పాడు. ముగ్గురు 3 పాయింట్లు చెప్పారు. సతీష్ నో డిస్కషన్. నేను నోట్స్ చూపించినా? అన్నయ్య చెప్పారు లేదా? నోట్స్ చూపించినా? ఏం చేద్దాం ఈ క్వశ్చన్ని? ముగ్గురికి 3 మూడులా? ఓకే, ఎందుకు 4 ఇవ్వాలి? సరే, ముగ్గురికి 3 పాయింట్లు ఇస్తాను. ఎవరు? అలాగే మీరు ఆదిగండం కదా? నో, క్యాన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి నాన్న? ఇది మీకు. నెంబర్ తీసుకోరా. నాన్న ఎంతరా? 27. సమాధాన పత్రిక అని ఏ పత్రికను అంటారు? ఫ్రమ్ ద సిలబస్. సమాధాన పత్రిక అని ఏ పత్రికను అంటారు? సమాధాన పత్రిక అని ఏ పత్రికను అంటారు? రైట్ ఆన్సర్. ఫిలోమోన్. నెక్స్ట్ నిర్గమకాండం 15 అక్క. 15. ప్రతి స్థలమందు పురుషులు ఎలా ఉండాలని పౌలు కోరాడు? ప్రతి స్థలమందు పురుషులు ఎలా ఉండాలని పౌలు కోరాడు? కోపమును సంశయమును లేని వారే ఉండాలని కోరారు. ఇంకొక పాయింట్ కూడా ఉందిరా. కోపమును సంశయమును లేనివారై కుటుంబాన్ని పవిత్రమైన టైం ఉంది, ఆలోచించుకోవచ్చు. పవిత్రమైన స్వస్థ బుద్ధి మాన్యతయు. నో.
మంచి మనస్సాక్షియు పాస్. కంప్లీట్గా ఫుల్గా కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులు ప్రతి స్థలమందును పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేసేవారే ఉండవలను. రైట్ ఆన్సర్. నిర్గమాకాండానికి 5 మార్కులు, లేవి కాండానికి 5 మార్కులు. డైరెక్ట్ క్వశ్చన్ లేవి. నాన్న నో జోక్స్, నో జోక్స్. 16 దాకా. శిష్యుడు అనే మాట ఏ లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది, దాని అర్థం ఏమిటి? శిష్యుడు అనే మాట ఏ లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది, దాని అర్థం ఏమిటి? శిష్యుడు అనే మాట లాటిన్ వర్డ్ డిసిపల్ అంటే డిసైపుల్ అనేది ఇంగ్లీష్ వర్డ్. అంటే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రావట్లేదు అక్క. డిసిపల్ కాదు. లాటిన్ అనే పదం అయితే మీనింగ్ వచ్చి కత్తిరించేవాడు, కత్తిరించబడేవాడు. ఓకే రైట్ ఆన్సర్. క్రమమును నేర్చుకునేవాడు, క్రమంగా నేర్చుకునేవాడు. ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. డిసిప్లైన్. ఎల్సి ఏదో చెప్పావురా? ఏం చేయాలి? డిసిప్లైసా? డిసిప్లైన్. డిసిప్లస్. ఓకే రైట్ ఆన్సర్. 10 మార్క్స్. సంఖ్యాకాండం. 17 అక్క. పరిచారకుడు అనే మాట ఏ పదం నుండి తీసుకోబడింది, దాని అర్థం ఏమిటి? అస్సలు లాజికల్. డైకినోస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడింది అక్క. పరిచారకుడు అంటే చెప్పిన పనిని వెంటనే చేసేవాడు, పరిగెత్తేవాడు, చురుకు గలవాడు. వెరీ గుడ్ రైట్ ఆన్సర్. ఎట్లా లాజికల్గా అడిగాడంటే, దీని లాటిన్ వర్డ్ అడిగారంటే వెంటనే నెక్స్ట్ లాటిన్ వర్డ్ అడుగుతానని ఆ సిరీస్ అడిగాడు. మైండ్ రీడర్. నెక్స్ట్ క్వశ్చన్. 7. పౌలు గారు నేను క్రీస్తు యేసుకు ఎందుకు కృతజ్ఞుడనై ఉన్నాను అన్నారు. పౌలు గారు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడను అని అనడానికి కారణం ఏమిటి? పౌలు గారు నేను క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని అనడానికి కారణం ఏమిటి? అవిశ్వాసం ద్వారా నేను చేసిన పాపాలని కనికరించబడ్డాడు కనుక నేను అతని కృతజ్ఞుడు. నేను పై పాట చెప్పాలి. సీక్వెన్స్లో హింసకుడును దూషకుడును హానికరుడై పూర్వమందు నేను హింసకుడును దూషకుడు హానికరుడై ఉన్నాను. ఆయనను ఇచ్చాడు కనికరించారు కనుక. కొంచెం క్లారిటీ అక్కడి వరకు ఓకే. హాఫ్ కరెక్టే చెప్పింది. పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన సేవ చెప్పిందిలే అయ్యా పాపం. తన పరిచర్యకు నమ్మకమైన రైట్. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ద్వితీయోపదేశకాండం 10 మార్క్స్. ఆదికాండం 8. తిమోతి ఎక్కడ చనిపోయాడు? అర్తమాదేవి ఆలయంలో చనిపోయాడు అక్క. ఎలా చనిపోయాడు? కర్రతో కొట్టబడి చనిపోయాడు. రైట్ ఆన్సర్. ఏజ్ కూడా చెప్పను. సిటీ పేరు కూడా చెప్పాం. గుర్తుందా? అర్తమీదేవి ఆలయం ఎక్కడున్నది? ఎఫెస్సులో. రైట్ ఆన్సర్. నేను చెప్పానా ఇద్దరు ఈ టీంలో పడ్డారు. ఇది కొంచెం 20 అక్క. 20. తిమోతిని ప్రభావితం చేసిన 3 విషయాలు ఏంటి? తిమోతిని ప్రభావితం చేసిన 3 విషయాలు. గురువు, గృహము, ఇంకొకటి. గురువు, గృహము, గ్రంథము. రైట్ ఆన్సర్. లేవి 9 అక్క. 9.
ఒక స్త్రీ ఎలా రక్షించబడుతుంది? స్త్రీ ఎలా రక్షింపబడుతుంది? స్వస్థబుద్ధి కలిగి విశ్వాసం ద్వారా నిలబడుట చేత విశ్వాసం అనే ప్రవర్తన యందు నిలబడుట చేత ఆమె శిశు ప్రసిద్ధి ద్వారా ఆమె రక్షించబడుతుంది. వదలరు, నేను ఇద్దాం అనుకున్నా వదలరు. గుర్తుందా? నన్న పిల్లలందరూ వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. దగ్గుతుంటే కొంచెం మీ మైకి అటు కూర్చోండి. విశ్వాసము ద్వారా తన ప్రవర్తన యందు నిలబడుట చేత ఆమె శిశు ప్రసిద్ధి ద్వారా ఆమె రక్షించబడుతుంది. స్వస్థబుద్ధి కలిగి. లాస్ట్ ఛాన్స్. ఎల్సీ హెల్ప్ చేయాలి, రోహిణి హెల్ప్ చేయాలి, చరణ్య. రెండో అధ్యాయం 16వ వచనం. నేను తీసి చెప్పను అయితే ఇప్పుడు. పాస్ మైక్. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసమును ప్రేమను పరిశుద్ధత యందు కాపాడుకున్నట్టు చేత శిశు ప్రసిద్ధి ద్వారా ఆమె పాస్. స్వస్థ బుద్ధి విశ్వాసమను ప్రేమలో నిలకడగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండి శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడును. రైట్ ఆన్సర్. అట్టే చెప్పారు. ఈయన సగం చెప్పాడు, ఆయన ఒక ముక్క చెప్పాడు, ఈయన ఒక ముక్క చెప్పింది. మేజర్ పార్ట్ వాస్తవానికి వీళ్ళే చెప్పారు. మేజర్ పార్ట్ ఈ గ్రూపే చెప్పారు. ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చిస్తారా నాకు? లేవీకి 5 మార్క్స్, 3 75% చెప్పాడు సతీష్ అని. ఓకే రైట్, సర్లే అయ్యా. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఎవరికి నానా? 18 అక్క. 18. వేటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడమని పౌలు గారు చెప్పారు తిమోతికి. వేటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడమని పౌలు గారు చెప్పారు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ. అటు చెప్పు. వినబడ్డట్టు అనిపించింది నాకు. స్పీక్ అవుట్. పరిశుద్ధత. నో, థర్డ్ ఛాన్స్. నీతిని, భక్తిని, 4 చెప్పావు, 2 ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. పాస్. నువ్వు చెప్పరా? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, ఇంకోటి గుర్తురావట్లేదు. మళ్ళీ ఇంకొకళ్ళు చెప్పండి. ఎక్కడ రెడీగా ఉందా? పాస్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది. ఏం చెప్పావురా? పవిత్రత. పాస్. 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 నీతి, భక్తి, ప్రేమ, సాత్వికము, విశ్వాసము, ఓర్పు. రైట్ ఆన్సర్. 5 3 అవునవును, 4 చెప్పాడు. 6 2 2
అది మూడింటిని 3 ముక్కలు, అది కొంచెం వ్యాలిడ్ ఉంది, అది కొంచెం వ్యాలిడ్ ఉంది. 6 2 కాదు సంఖ్యాకాండం, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. మీకు 2, మీరెవరు? లేవి ఇలా మీరు. ఓకే 2. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఎవరికి నానా? మీకు. 11. క్రొత్త నిబంధనలో తిమోతి గురించి ఎన్నిసార్లు రాయబడి ఉంది? కొత్త నిబంధనలో తిమోతి గురించి ఎన్నిసార్లు రాయబడి ఉంది? బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళే చెప్పగలరు. దరిదాపు 24 times. రైట్ ఆన్సర్. గుడ్. అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఏది? అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఏది? అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఏది? కాదన్నయ్య, సెకండ్ ఛాన్స్. అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఏది? అన్ని విషయములలో ప్రయోజనకరమైనది, ఇదే నీకు కీవర్డ్స్. ప్రయోజనకరమైన అన్నదే కీవర్డ్. నో, థర్డ్ ఛాన్స్. పాస్. సంతుష్టి సహితమైన దైవభక్తి. కొంచెం కంటిన్యూ చేయండి. సగం కరెక్ట్, సగం తప్పు. సగం కరెక్ట్ చెప్పారు వాస్తవానికి. పాస్ క్వశ్చన్కి ఇంత టైం ఉండదు. పాస్. అన్ని విషయములలో ప్రయోజనకరమైనది ఏది? గుర్తుందా? దైవభక్తి. దైవభక్తి. కంటిన్యూషన్. గొప్ప లాభసాధకమునే. పాస్. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో రాకడ విషయంలోను రాబో రాకడ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది ప్రయోజనకరమై ఉన్నది. రైట్ ఆన్సర్. టెంట్ అన్న. ఏం చేయాలి దీనికి? వాళ్ళు దైవభక్తి అని హింట్ ఇచ్చారు. శ్యామ్ వాళ్ళకే 5 ఇవ్వాలి. శ్యామ్ వాళ్ళకే 5 ఇవ్వాలి. రైట్. నెక్స్ట్ ఎవరిది డైరెక్ట్ క్వశ్చన్? నిర్గమ. అక్క. 25. స్త్రీలు దేనితో అలంకరించుకొనక దేనితో అలంకరించుకోవాలి? స్త్రీలు దేనితో అలంకరించుకొనక దేనితో అలంకరించుకోవాలి? తగునంత వస్త్రములతోనూ జడలతోనూ బంగారంతోనూ ముత్యములతోనూ అలంకరించుకొనక సత్క్రియలతో అలంకరించుకోవాలి. రైట్ ఆన్సర్. చిన్న కరెక్షన్ నాన్న, కాకపోతే తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ, అంటే తగుమాత్రపు వస్త్రములు ఓకే, కానీ జడలతోనూ బంగారంతోనూ ముత్యముల చేతను మిగుల విలగల వస్త్రముల చేత అలంకరించుకోకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్. మీకు మైక్ వచ్చింది ఆల్రెడీ. నెంబర్ చెప్పండి. 24 అండి.
పౌలు గారు ఎలా నియమించబడ్డాడు? పౌలు గారు ఎలా నియమించబడ్డాడు? కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు అక్కడ. అపోస్తులుడుగాను, అన్ని జనులలో బోధకుడుగాను. ఇది 6వ అధ్యాయంలో ఉంటుందక్క. ఇంకొక పాయింట్ ఉంది, రైట్, 2 చెప్పావు, ఇంకొకటి ఉంది. ఒకటి ఉందక్క, గుర్తు రావట్లేదు. అదే అపోస్తులుడుగాను, అన్ని జనులలో బోధకుడుగాను. చివరి ఉంటుంది బైబిల్లో, అది గుర్తెచ్చుకోవచ్చుగా. ఇంకొక మాట, ఉపదేశకుడుగాను అక్క. నో, సెకండ్ ఛాన్స్. బోధకుడు, అపోస్తులుడుగాను, అన్ని జనులకు బోధకుడుగాను. మధ్యలో ఒకటి మిస్ అయింది, ఆ మధ్యలో గుర్తు రావాలి. పాస్, ప్రకటించువాడుగాను. లేవి 5. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ మీకు. విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు ఎవరు? విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు ఎవరు? హుమనైను, అలెగ్జాంద్రు. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశకాండం 14. దేవుడు దేనిని ఇచ్ఛయించాడు? దేవుడు దేనిని ఇచ్ఛయించాడు? ఇచ్చ. దేవుడు దేనిని ఇచ్ఛయించాడు? రైట్ ఆన్సర్. మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానులై పొందవలనని. ఓకే, రైట్ ఆన్సర్, గుడ్. ఆదికాండం. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. 26. తిమోతి ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయమైన గ్రాఫ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎలా ఉంది? అంటే పాయింట్స్ ఉన్నాయి కదా. 6% కాదు, పాయింట్స్. ఎక్కడ స్టార్ట్ అయింది తన ఆత్మీయ స్థితి, ఎక్కడ ఎండ్ అయింది? గ్రాఫ్ ఇట్లా చూపించారు. 7 పాయింట్లు చెప్పారు. ఇప్పుడు చెప్తారు. దైవజనుడిగా అయిపోయాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఒక సామాన్యుడిగా, అంటే చర్చిలో ఒక టీనేజర్. టైటిల్స్ ఇచ్చారు, ఒక్కొక్క వారం ఒక్కొక్క టైటిల్ డిస్కస్ చేశారు అన్నయ్య. చాలా క్లూస్ ఇచ్చేసాను నేను. కుమారుడు, ఒకటి కరెక్ట్. పరిచారకుడుగా. లైన్ ఇట్లా గ్రాఫ్ అంటే ఇట్లా రావాలి. పర్టికులర్గా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేశాడు? పాస్. మైక్. శిష్యుడు, పరిచారకుడు, స్నేహితుడు, కుమారుడు. అక్క ఆర్డర్ కాకుండా చెప్తామక్క. ఆర్డర్ చెప్పే వాళ్ళు ఉన్నారట. పాస్. ఎప్పి. శిష్యుడు, పరిచారకుడు, సహోదరుడు, స్నేహితుడు, కుమారుడు. స్నేహితుడు లేడు. సరే, సహోదరుడు, కుమారుడు, దైవజనుడు. పాస్. అక్క పరిచారకుడు చెప్పాను కాక. పాస్ క్వశ్చన్కి అసలు ఇన్ని ఫ్లాస్ ఉండవు నాన్న. పాస్ క్వశ్చన్. శిష్యుడు, పరిచారకుడు, సహోదరుడు, కుమారుడు తర్వాత ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా. కుమారుడు, ప్రభువు పనివాడు. పాస్.
శిష్యుడు, పరిచారకుడు, సహోదరుడు, కుమారుడు, ప్రభు పనివాడు, దైవజనుడు, అసమానుడు. ప్రభు పనివాడనే చెప్పాడు కదా తను కూడా. అన్నయ్య ముందు వేరే చెప్పా కదా. లేదు లేదు కరెక్టే చెప్పాను. కుమారుడు. నేను సేవకుడు అని రాసుకునేసరికి నేను ప్రభు అనగానే పాస్ అని చెప్పాను. అవునవును, వాస్తవానికి ప్రభు పనివాడు. ప్రభు పనివాడు, సారీ నా, నేను ప్రభు పనివాడు అంటే నేను అసలు అది దాన్ని కన్సిడర్ చేయలేదు. నేను సేవకుడు అని రాసుకున్నా, అది రాలేదన్నట్టుగా పాస్ చేశా. సారీ, చెప్పేసినట్టే ఈ లెక్క. సగం సగం. ఎవరు సగం సగం? వీళ్ళు రెండు చెప్పాడు. వీళ్ళు కూడా చెప్పారు నాన్న, వీళ్ళు 2 చెప్పారు. వాస్తవానికి శిష్యుడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. అమ్మా అందరికి 5 రెళ్ళు వేసాయినా? మన సుప్రీంకోర్టు జడ్జి ఏం చెప్తుంది? అంతే, సుప్రీంకోర్టు జడ్జ్ డెసిషన్ విల్ బి ఫైనల్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఎవరికి నాన్న? మీకు. 30. తిమోతి ప్రియమైన కుమారుడు అనే లెసన్ చెప్పినప్పుడు ప్రియమైన కుమారుని లక్షణాలు కొన్ని చెప్పారన్న. ప్రియమైన కుమారుని లక్షణాలు. ప్రియమైన కుమారుడు ఎలా ఉంటాడు? మన రివిజన్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా క్లారిటీ ఉంటుంది ఇది. చెప్పండి. ప్రియమైన కుమారుని లక్షణాలు. నాకు ఐడియా లేదు. చెప్పండి అక్క అట్లీస్ట్. అరే టైం అయిపోతుందిరా, గెస్ అట్లీస్ట్. ప్రియమైన కుమారుని లక్షణాలు 3 points. చెప్పండి అక్క. పాస్. టైమ్ అప్. పాస్. చెప్పాలి, పాస్ వెళ్ళిపోద్ది. అనుకరిస్తాడు. ఎవరిని? తండ్రిని అనుకరిస్తాడు. ఇతరులు గుర్తులేవు. తండ్రిని అనుకరిస్తాడు. పాస్. వేకువనే లేవాలి, అంతే కదండి. ప్రియమైన కుమారుల్లో లేదు, సేవకుల్లో ఉన్నట్టుంది అది. లేదా కుమారుడిని కుమారుల్లోనే ఉందా? అబ్రహాంని ఎగ్జాంపుల్ గా తీసుకొని సరే చెప్పు. అబ్రహాము వేకునే దేవుని సన్నిధికి వెళ్ళాడు అన్నది వేకునే లేవాలి అని ఒకటి చెప్పారు. ఓకే, నెక్స్ట్. యెహోవాయే చూసుకుంటాడని నమ్మాలి. నో, పాస్. అంటే చిత్తాన్ని నెరవేర్చు, తండ్రికి విధేయత చూపించి లోబడడం. తండ్రి చిత్తానికి లోబడడం, తండ్రికి విధేయత చూపించి తన మాటకు లోబడడం. నాట్ సో యాప్ట్గా లేదు. మీరు చెప్తారా? ఆయన మాటకు లోబడి. మనోహ చెప్తే మనోహ చెప్పాలి. తండ్రి చెప్పిన వెంటనే. లేదు నాన్న, అది చెప్పారు. తండ్రిని అనుసరించి నడిచేవాడు. నో. ఎవరు ఒక పాయింట్ చెప్పింది? ఎవరు? మీరు. 5 మార్కులు. చెప్తారా? అప్పగించిన పనిని నెరవేర్చేవాడు, తండ్రి మాదిరిని వెంబడించేవాడు, తండ్రిని అనుసరించి జీవించేవాడు. ప్రియమైన కుమారుని లక్షణాలు. ఓకే, నెక్స్ట్. మీకు 19.
ఎవరిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి? ఎవరిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి? ఎవరిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి? అక్క 5వ అధ్యాయంలో ఉంటుంది. రాంగ్ ఆన్సర్. ఏదో చెప్పు మూడు ఎవరిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి? పాస్. అక్క వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారు ఒకటి, ఇంకొకటి ఏమో ఎవరో పెద్దలు ఉంటారక్క, అది నాకు రావట్లేదు. వృద్ధులైన పెద్దలు కరెక్టే, దాని ముందు ఒక మాట ఉంటుంది. అదొక్కటి చెప్తే కంప్లీట్ చెప్పినట్టే. పాస్. అంతే, యాక్చువల్గా ఇచ్చేయచ్చు, అది పెద్ద వర్డ్ ఏం కాదు, బట్ స్టిల్ ట్రై చేద్దాం. పాస్. పాస్. బాగుగా పాలన చేయు పెద్దలను, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని. 5 మార్క్స్ టు సంఖ్యాకాండం. ఓకే, మీకు డైరెక్ట్ క్వశ్చన్. సంఖ్య అక్క 21. యుక్త కాలమందు ఇయ్యబడిన సాక్ష్యం ఏది? యుక్త కాలమందు ఇయ్యబడిన సాక్ష్యం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును సిలువలో అర్పించినని ఎరిగి యుక్త కాలమందు. అంతే కదక్క. ఓకే, తన్ను తాను సమర్పించుకున్నాను. ఓకే, రైట్ ఆన్సర్. సంఖ్యాకాండం 10 మార్కులు. ద్వితీయోపదేశకాండం 22. పూర్వం పౌలు గారు ఎలాంటి వాడు? అతన్ని దేవుడు ఎలా ఎంచాడు? మొత్తం చెప్పాలక్క. ఇందాక కూడా వీరే చెప్పారు ఇది. హింసకుడు, దూషకుడు, హానికరుడు, ప్రధాన పాపి. ఆయన ఎలా ఎంచాడు దేవుడు? సగమే చెప్పారు, ఇంకా సగం ఉంది. పూర్వం ఎలాంటి వాడో చెప్పారు, అలాంటి వాడిని దేవుడు ఎలా ఎంచాడు? నమ్మకమైన వానిగా. దానికి ముందు చిన్న ముక్కు ఉంది, ఇంకా కొంచెం అది గుర్తు రావట్లేదు. మళ్ళీ ఒకసారి అవర్స్ చదివితే వచ్చేస్తుందిరా. ఫైవ్ సెకండ్స్. పాస్. మైక్. పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యలో నమ్మకమైన వానిగా నియమించినందున. పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచాడు. రైట్ ఆన్సర్. 5. డైరెక్ట్ క్వశ్చన్ ఎవరిది నాన్న? వీళ్ళదా మీది? మీది డైరెక్ట్ క్వశ్చన్ కదా, మీరు అడిగారు. 39. నానా, ఎవరికి చెప్పిన పని వాళ్ళే చేయాలి. పావని అక్క ఒక్కతే చేస్తుంది ఆ పని, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. తిమోతి 39. తిమోతిని మొదటిసారి బైబిల్లో ఎక్కడ చూస్తాం? తిమోతి క్యారెక్టర్ని ఫస్ట్ టైం ఎక్కడ చూస్తాం బైబిల్లో? చాప్టర్ చెప్తే చాలు.
అపోస్తులు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. రైట్ ఆన్సర్. పెద్దోడు రాక్స్, వదినమ్మ షాక్స్. 35 అక్క. అమ్మా 35. పౌలు తిమోతిని ఏ విషయాలలో మాదిరిగా ఉండమన్నాడు? ఏ విషయాల్లో మాదిరిగా నిన్ను నువ్వు కనబరుచుకోమన్నాడు? పౌలు తిమోతిని ఏ విషయంలో మాదిరిగా ఉండమన్నాడు? అసలు గెస్ట్ చేయండి, అది అవునా కదా నేను చెప్తా. మాటలు స్టార్ట్ చేశాడుగా, అది కంటిన్యూ చేయండి. మాటలో, పవిత్రతలో, ప్రేమలో, విశ్వాసంలో, ఇంకొకటి హెల్ప్ చేయండి రా. భక్తి. పాస్. వదిలేసింది ఏంటో చెప్పండి. 4 చెప్పారు. యా సారీ, అయితే టైం అయిపోయిందన్నారు. సరే, బోధ. నో, పాస్. మాటలోను, భక్తిలోను, భక్తి లేదు. ప్రేమలోను, విశ్వాసము, పవిత్రత. అయ్యన్నాళ్ళు చెప్పారు. మిగిలింది ఒకటి చెప్పాలి. చెప్పు. మాట, పవిత్రత, విశ్వాసము, సాత్వికము. పాస్. ప్రవర్తన. రైట్ ఆన్సర్. మాట తర్వాతే ప్రవర్తన. మా ప్రే విప కోడ్ అది. మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం, పవిత్రత. నిర్గమకాండం. మీరు ఏమనుకోకపోతే మరి వాళ్ళకి 10 ఇద్దామా? ఒక ముక్క మీరు చెప్పినందుకు ఏం చేద్దాం? ఒకటేగా మిస్ చేశారు. 4 చెప్పారు వాళ్ళు, వీళ్ళు ఒకటి చెప్పారు. 8, 2. బా, ఇంత పీస్ మార్కులు ఏ క్విజ్లో వేయలేదబ్బా నేను. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్. 37. ధనవంతులగుటకు అపేక్షించువారు వేటిలో పడుదురు? ధనవంతులగుటకు అపేక్షించువారు వేటిలో పడుదురు? ఫస్ట్ చాప్టర్ నెంబర్ చెప్తాడు ఈయన. అంటే 6th చాప్టర్ అక్క. నష్టములోను, నాశములోను వాళ్ళు పడతారు. అది కాకుండా దానిపైన చెప్పాలంటే అసలు నష్టం ఇది ఉందా నేను చూస్తా. ఉందక్క. లేదు అక్క. 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్ట సహితమైన దైవభక్తి తర్వాత కింద ఉంటుంది అక్క. అది మీరు చివరి చూస్తున్నారు. ఈహమందు దర్విష్ఠులు కాక అక్కడ కాదక్క, యువతల పక్క నుంచి. అవునా, ఇప్పుడు ఎక్కడ చూస్తారా చెప్పి. ఇప్పుడు నష్టములోను, నాశములోను వారు మునుగుతారు అని ఉంటుంది. లేదు. అవునవును, ఉందక్క. అట్టివి మనుషులను నష్టంలో, నాశనంలో ముంచివేస్తాయి. కానీ ధనవంతులకు అపేక్షించే వారు ఎందులో పడతారు చెప్పు. 10 seconds అని చెప్పకేమి, 20 seconds 30 seconds ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా అక్క. మేలు. పాస్. అక్క, శ్రమలోను, ఉరిలోను, అవివేక యుక్తములకును. ఫస్ట్ది శ్రమ కాదు నాన్న. మిగతాది కరెక్ట్గా చెప్పాడు. ఉరిలోను, అవివేక యుక్తములలోను, చెప్పాడు. హానికరమైన దురాశలలోను పడుదురు.
మీరు చెప్తారా నాన్న? ముందు చిన్న ముక్క వదిలేశాడు అంతే. ముందు ఒక చిన్న ముక్క వదిలేశాడు. ఎవరైనా చెప్తారు అది? శోధనలో, శ్రమలో అన్నాడు. శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములు, హానికరమైన దురాశలో పడతారు. అస్సలేను ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పలేదు అసలు. ఆయన ఏం అడగలేదు కూడా పాప మార్క్స్. పాస్ క్వశ్చన్లు 2 ఎట్లా వేస్తారు? ఉన్నదే 5 వేస్తే ఆయనకి 4, నీకు 1 వేయాలి. ఎస్, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్. అక్క 28. తిమోతి పత్రికకు మరొక పేరు ఏమిటి? తిమోతి పత్రికకు మరొక పేరు ఉంది. చెప్పారు, అన్నయ్య చెప్పారు. తిమోతి పత్రిక చెప్తున్నప్పుడు చెప్పారు. సమాధాన పత్రిక అని ఫిలోమోను పత్రికని అంటారు. తిమోతి పత్రికకి ఉంది అని చెప్పారు. తిమోతి పత్రికకు మరొక పేరు. అండ్ ఇది చాలాసార్లు కూడా చెప్పారు. తిమోతి 2 పత్రికల్ని ఈ పేరుతో పిలుస్తారని చెప్పారు. ఆ నోట్స్లో రాయలేదు కానీ ఓవరాల్గా చెప్పారు. గెస్ 1. హెచ్చరిక పత్రిక అక్క. 2. మా బాయ్స్ ఏంటి అడిగి తిరుగుతున్నారు? 2 సహోదరుల మధ్య. పాస్. 3rd. పాస్. గెస్. హితబోధ. పాస్. పాస్. ఎంకరేజ్ చేసే పత్రిక అంట. పాస్. అది భిన్నమైన ఆన్సర్స్ వస్తున్నాయి అక్క ఒకసారి. చెప్పాలి. అంటే సువార్త పత్రిక అంటున్నారు. కాపరి పత్రికలు. తిమోతి 2 పత్రికలని కాపరి పత్రికలు అంటారు. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్. 23. ఏది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది? ఏది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది? అవును, ఎస్. గుడ్ క్యాచ్. అడుగుతారో లేదోలే అనుకున్నాము, అడిగారు. ఫస్ట్ చాప్టర్లోది. యేసుక్రీస్తు లోకమునకు వచ్చి. గట్టి మంచిగా చెప్పు. పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. రైట్ ఆన్సర్. రైట్ క్వశ్చన్. లాస్ట్ రౌండా? ఒక్క రౌండ్ తిరుగుద్దా? 29. తిమోతి ఎక్కడెక్కడ మంచి పేరు పొందాడు? తిమోతి ఎక్కడెక్కడ మంచి పేరు పొందాడు? ఏ ప్రాంతాల్లో? పెద్దన్న చెప్తున్నాడు. లూస్త్రా, దెర్బే, ఇంకోటి ఏంటో. రైట్ ఆన్సర్. లుస్త్రా, దెర్బే, ఈకోనియా. 38 అక్క. దైవభక్తిని గూర్చిన గొప్ప మర్మం ఏమిటి? దైవభక్తిని గూర్చిన గొప్ప మర్మం ఏమిటి? దైవభక్తిని గూర్చిన గొప్ప మర్మము ఏమిటి? చెప్పండి ఏదో ఒకటి. సంతుష్టి సహితమైన భక్తి. లేదు నాన్న, నో. బలహీనులకు ఊతమియ్యుడు అన్నారు కాబట్టి కొంచెం ఊతం ఇస్తా. మీరెవరు గొంతులు దించుకోకండి. చెప్పను. వద్దా?
పాస్. మైక్. అక్క ఇప్పుడు హెల్ప్ చేయండి అక్క, కొంచెం మిస్ అయితే. అంటే మొదటిగా మనం 2వ అధ్యాయం 16వ వచనం గురించి మాట్లాడుకుందాం. నో, 2వ అధ్యాయంలో 16వ వచనమే లేదు అసలు. ప్రసంగికుడు అయ్యే లక్షణాలు కనపడుతున్నాయి. అక్క దైవభక్తిని గురించి మర్మం అదే కదా కాదంటారు మళ్ళీ. ఆయన శరీరమందు ప్రత్యక్షుడు ఆయన. అమ్మమ్మ పాప మీద బోర్డు పడుద్ది జాగ్రత్త. అతడు ఆయన ఏదో ఒకటి రా. అతను శరీరమందు ప్రత్యక్షమాయను, ఆత్మీయందు నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడిని జన్మలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. సూపర్. లేవికాండం 5 మార్కులు. ఓకే, నెక్స్ట్ మీకు డైరెక్ట్ క్వశ్చన్. 31 అక్క. 31. సత్యమునకు స్తంభము ఆధారము ఏది? సత్యమునకు స్తంభము ఆధారము ఏది? దానిపై అదే. జాగ్రత్త జాగ్రత్త నన్ను. బోర్డు పట్టుకో, స్టాండ్ కాదు బోర్డు పట్టుకో. అమ్మ నువ్వు పక్కకి వెళ్ళాలి. చెప్పరా. ఓకే, గుర్తుంది. సంఘము సత్యమునకు సంఘం. లేవి కదా. సంఖ్య అన్నయ్య 32, 36. 32, 36. 36 అక్క. పౌలు తిమోతిని వేటికి దూరంగా ఉండమన్నాడు? పౌలు తిమోతిని వేటికి దూరంగా ఉండమన్నాడు? తిమోతిని వేటికి దూరంగా ఉండమన్నాడు? హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును. నో, సెకండ్ ఛాన్స్. టైమ్ అప్. పాస్. అదుగా తెలీదు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. పాస్. అక్క మితం లేని వంశావళి కల్పన కథలు లేదు. పాస్. సత్యంనకు భిన్నమైన బోధ, మితం లేని వంశావళులు. పాస్. అపవిత్రమైన ఒట్టి మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు. రైట్ ఆన్సర్. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదములకు. ఓకే, నిర్గమకాండం. ఓకే, నెక్స్ట్ ఎవరికి నాన్న? లాస్ట్ మీది కదరా, చెప్పండి. 32. అబద్ధికులు చేసే పని ఏమిటి? అబద్ధికులు ఏం చేస్తారు? ఇక్కడ మైక్. అబద్ధికులు చేసే పని ఏమిటి? వివాహం నిషేధిస్తారు. దయ్యములకు బోధ. రెండు చెప్పారు, ఇంకా రెండు చెప్పాలి. ఆహారం తినవద్దు.
ఓకే ఓకే చేయొచ్చు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించచ్చు, సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కొన్నిటిని తినటం మానవల్లని. ఓకే రైట్. లాస్ట్ క్వశ్చన్ కదా, కన్సిడరింగ్ 10 మార్క్స్ టు ద్వితీయోపదేశకాండం. ఓకే, ఇక్కడితో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఫస్ట్ రౌండ్ తర్వాత స్కోర్స్. అసలు ఏం అర్థం కావట్లేదు కదా. ఆదికాండము 67 మార్కులు, నిర్గమకాండం 50 మార్కులు, లేవీకాండం 72 మార్కులు, సంఖ్యాకాండం 91 మార్కు, ద్వితీయోపదేశకాండం 73 మార్కులు. ఈ 2, 3 వేసేసరికి అలా తేడా వచ్చింది. మీరు 72, వీళ్ళు 73. ఓకేనా, 73 మార్కులు. సో సంఖ్యాకాండం రౌండ్ 1లో సంఖ్యాకాండం లీడ్లో ఉంది, సెకండ్ లీడ్లో ద్వితీయోపదేశకాండం 73 నాన్న. అవి 2, 3 మార్కుల కింద ముక్కలు చేసాం. మీరు డైరెక్ట్ 5 వేసుకుని ఉన్నారేమో, మేము 3లు 2లు వేసుకున్నాం. ఇక్కడ చెప్పనా, ఫస్ట్ 10, తర్వాత 3, తర్వాత 10, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 10, తర్వాత 10, తర్వాత 2, తర్వాత 5, తర్వాత 10, తర్వాత 10. 2 మార్కులు నేను వేసి అక్కడ మీరు 5 వేసుకొని ఉంటారు అంతే. ఓకే, అసలు యాక్చువల్గా మీరు అక్కడ మార్కులు వేసుకోవాల్సిన పని కూడా లేదు నాన్న. ఇక్కడ ఏం తప్పులేం, కరెక్ట్గానే వేస్తాం. సెకండ్ రౌండ్ జనరల్ రౌండ్. ఓకే, జనరల్ రౌండ్లో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి నాన్న. 20 ప్రశ్నల్లో నేను వరుసగా అడిగేస్తాను, నెంబరింగ్ వద్దు, టైం డిలే అవుతుంది. ఓకేనా, వరుసగా అడిగేస్తా. ఈ నెంబర్స్ తీసుకోవడం మనకి టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో నేను వరుసగా అడిగేస్తాను, జస్ట్ నా సిరీస్ ప్రకారంగానే వెళ్ళిపోతాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, టైమర్ పెట్టుకో. ఓకే, ఆదికాండం ఫస్ట్ క్వశ్చన్. ఆ జీవము ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవాన్ని గురించి శిష్యులు చేసిన 3 పనులు ఏంటి? ఆ జీవము ప్రత్యక్షమాయను అని చెప్తూ శిష్యులు ఆ జీవాన్ని గురించి 3 పనులు చేశారు. ఏంటది? పొద్దున్న చెప్పారు. నో మ్యాటర్ అవి కాక ఆ జీవాన్ని గురించి శిష్యులు చేసిన 3 పనులు. బోధించడం అంటే ప్రకటించడం, సువార్త గురించి అంటే శిలువ పునరుద్ధానం గురించి. కష్టమే లేక పాస్. కాదు నాన్న, 3 టైటిల్స్ ఇచ్చారు, 3 టైటిల్స్ ఇచ్చారు. పాస్. అక్క విట్నెస్, డిక్లేర్, రైటింగ్. రైట్. లేవి 5 మార్కులు. సాక్ష్యం ఇచ్చారు, తెలియపరిచారు, రాశారు. విట్నెస్, డిక్లేర్డ్, రిటర్న్. ఓకే నాన్న, మీకు ఓకే. యేసుక్రీస్తు ప్రభు ఆ జీవము ఎందుకు ప్రత్యక్షమైంది? అనన్య కష్టమే ఇది. ఇవాళ వాక్యం విన్నవాళ్ళే. మాధురి, సుజిత, లివింగ్ అప్పటిదాకా ఉన్నాడో లేదో, ఫణన్న. ఆ జీవము ఎందుకు ప్రత్యక్షమైంది? జనరల్ నాన్న, ఇది చెప్పిన వాక్యాల్లో నుంచి జనరల్ ఇది ఈ రౌండ్. ఓకే, తెలుసు కదా. ఈరోజు మెసేజ్లో చెప్పారు నాన్న, టైటిల్స్ ఇచ్చారు 3. ఆ జీవం ఎందుకు ప్రత్యక్షమైంది అని. కాదు
ఓవరాల్గా జనరల్. అట్లయితే ఎలిమినేట్ అయిపోతావా? ఒకటెళ్ళి చెప్తున్నానా? 3 చెప్పారు అన్నయ్య. చూద్దాం. పాస్. చెప్పినాను. పాపములను తొలగించడం కోసం ఆ జీవం ప్రత్యక్షమాయను. అందుకే ఒకటే గుర్తుంది. అపవాది క్రియలు లయపరచడానికి రక్తమాంసాలు ధరించుకొని కాదు, మూడోది వేరేది. అది మూడోది సమ్ డిఫరెన్స్ చెప్పారు. ప్రేమను. ఇప్పుడు 3 చెప్పండి లిస్ట్. అది కొంచెం లౌడర్గా ఉండాలి నాన్న. పాస్ అన్నట్టుగా అయిపోయింది వాస్తవానికి. ఎవరైనా అయిపోయింది. ఆయన ఒకటి, నువ్వొకటి, ఒకటి, మీరు ముగ్గురు 3 చెప్పండి. ఒకసారి ఫైనల్ చెప్పండి. ప్రేమను వెల్లడిపరచడానికి అని చెప్తున్నావా? బట్ కొంచెం అదే నాన్న, ఒక్క లీడరు లౌడ్గా చెప్పాలన్నది అందుకే అన్నమాట. డిస్కస్ చేసుకొని చెప్పాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? 3 ఎవరెవరు? లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఓకే, నెక్స్ట్ ఎవరు నాన్న? డైరెక్ట్ క్వశ్చన్. ఆగూరు అనే మాటకి అర్థం ఏంటి? కలెక్టర్ అక్క. ఏ కలెక్టర్? కూర్చువాడు. రైట్ ఆన్సర్. ఇట్స్ ఓకే. లేవియేగా మీరు? సంఖ్య. ఓ సారీ. యాక్చువల్గా ఇంకా కంప్లీట్ అవ్వాలి ఆ క్వశ్చన్. ఆగూరు అనే పేరుకి అర్థం ఏంటి? ఆగూరు ప్రార్థన ఎక్కడుంది? ఆగూరు ప్రార్థన ఎక్కడ? ఇది కంప్లీట్ క్వశ్చన్. ఎందుకంటే ఆగూరు అనేది బాగానే అటు ఇటు అందరిని అడిగాను కదా. ఆగూరు అనే మాటకి అర్థం ఏంటి? అది ఎక్కడుంది ఆ ప్రార్థన? సామెతలు. ఆగూరు ప్రార్థన ఎక్కడుందో చెప్పు చాలు. సామెతలు 20. సామెతలనే చెప్పాను కదా బ్రో. 3 సామెతలు. పాస్. 30. అక్క నేను 30 చెప్దాం అనుకో. 30, 24. నాకు 3 ఛాన్సెస్ ఇవ్వాలక్క. మీరు టైం కూడా చెప్పలేదు. డైరెక్ట్ క్వశ్చన్ మీకు. సంఖ్యాకాండం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? చేతు కుమారులు దేవుని కుమారులక్క. ఆయన అనుసరించేవారు దేవుని కుమారులు. ఆయన ఆత్మచేత నడిపింపువారు దేవుని కుమారులు. ఇశ్రాయేల్ వారు దేవుని కుమారులు. ఆయన్ని తండ్రిగా చేసుకుంటే మనం ఆయన కుమారులం అవుతాము. చివరిగా కయను సంతానం వారు నరుల కుమారులు అని చెప్పారు. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశకాండం. అబ్రహాం అబ్రివేషన్ ఏంటి? చెప్తావా? ఓకే, గుడ్. A for appearance, B for blessed, ఓకే. R for rescue, A for antique, H for holy, A for appearance అయిపోయిందక్క. M for multiply, almighty. ఇచ్చేస్తా. ఎస్, రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. 10 మార్క్స్. మీరు ఎరికో అనే పేరుకు అర్థం ఏమిటి? అబ్బో, నిర్గమకాండం. 7 సంఘాల పేర్లు చెప్పగలరా? 7 సంఘాల పేర్లు. ఎఫెసి, సుర్మా, లవదొకియా, సార్దిస్, ఫిలదెల్ఫియా,
6. ఐదు చెప్పారు, ఇంకా 2. 6 చెప్పారా? ఓ సారీ నాన్న. లుస్త్రా. ఏయ్. లుస్త్రా. 6 చెప్పాను, మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పినానా? నాకు 5 వచ్చింది. ఎఫెసి, ఫిలదెల్ఫియా, సార్దిస్, లవదకియా, సుర్మా, స్మర్ణ. లవదొక్కి 2 సార్లు చెప్పలే ఇప్పుడు కాదా? 5 వచ్చినాయి ఇప్పుడు. ఇకోనియా. 2 అయినాయా ఛాన్స్లు? టైం అప్, పాస్. ఫిలదెల్ఫియా, లవదోకియా, ఎఫెసు, స్పుర్ణ, తుయితరై, సార్దీసు, లుస్త్రా. లుస్త్రా ఎక్కడ వచ్చింది? సారీ పెర్గేసు. పెర్గేస్ కాదు. పెర్గేసా. పెర్గేస్ నెర్గ్. వాస్తవానికి పెర్గేస్ కాదు నాన్న. టైం అప్. ఎఫెసు, స్పుర్ణ, పెర్గమా, తుయితరియా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? 5 కంప్లీటా? ఓకే. 5 ఆల్మోస్ట్ వీళ్ళు 5 చెప్పేశారు. ఇంత మంచితనం అంటే బతకలేవు తమ్ముడు. 5 అంతేనా? 5. ఓకే, నెక్స్ట్ ఎవరికి నాన్న? నెక్స్ట్ మీకేనా? విశ్వాసము ప్లస్ క్రియలు అని అన్న చెప్పినప్పుడు 2 క్యారెక్టర్స్ చెప్పారు. విశ్వాసముతో కూడిన క్రియలు అని చెప్పినప్పుడు 2 క్యారెక్టర్స్ గురించి చెప్పారు అన్న. వినుండకపోవచ్చేమో. విశ్వాసము ఆలోచించండి అయినా. క్రియలతో కూడిన విశ్వాసం అనే దానికి ఉదాహరణలుగా 2 క్యారెక్టర్స్. క్రియలతో కూడిన విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పినప్పుడు 2 క్యారెక్టర్స్ గురించి చెప్పారు. అబ్రహాము, ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి అక్క. యాకోబు. నో కాదు, ఇంకొక ఛాన్స్ ఉందా? అబ్రహాం కరెక్ట్ ఆన్సర్. అబ్రహాం కరెక్ట్ ఆన్సరే. ఇస్సాకు. నో, పాస్. నాన్న పాస్ క్వశ్చన్ కింద టైం ఉండదు. పాస్ మా యోబు. పాస్. రాహాబు రైట్ ఆన్సర్. లేవికి 5 మార్క్స్. 5. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి రా? మీకు. ఏడు కొండల పేర్లు. అరారతు కొండ, మోరియా కొండ, సీనాయి కొండ, సియోను కొండ, కర్మేలు కొండ, కల్వరి కొండ, సియోను కొండ. సీనాయి, సియోను. సీనాయి కొండ, సియోను 2 చెప్పానా? ఇంకొకటి చివర్లో కపాలా కొండ, గొల్గొత. మన సిలబస్లో చెప్పాలక్క. అట్లేం లేదు, లైక్స్ ఓకే. చిట్ట చివరి కొండ ఒకటి ఉంటుంది, అదొకటి మిస్ చేసావు. కల్వరి కొండ. దాని తర్వాత ఇక లాస్ట్ ఫైనల్ కొండ అదే చెప్తా. అరరాతు, సీనాయి. ఓకే, ఇచ్చేస్తాలే.
ఇచ్చేయచ్చు ఇక 7 కాదు 10 కొండలు చెప్పారులే కానీ ఫైనల్ కొండ ఇక ఆయన రాబోయే కొండ. ఎవరైనా చెప్తారా? ఒలీవల కొండ. రైట్ ఆన్సర్. 10 మార్క్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం లేదా, చాలా చెప్పేశారు. నెక్స్ట్ మీకు నాన్న డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, వాళ్ళకి 9 ఇచ్చి మీకు ఒకటి ఇవ్వనా? నెక్స్ట్ ఎవరికి రా? మీరు 5 లోయలు, కొండలు చెప్పారు, తర్వాత లోయలు చెప్పారు. 5 లోయలు. సండే స్కూల్ టీచర్స్ అవ్వడం వల్ల పాప కిందకి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళలేదా? ఒరే ఆయన 7 కొండలు అడిగాను, ఇవన్నీ అన్నీ ఇచ్చిన క్వశ్చన్లు. ఓకేనా? 5 కొండల వెనక వెంటనే లోయలు అడిగాను అంతే. ఝాన్సీ సారపాకులో చెప్పారా? లోయలు లోయలు లోయలు. సరే, బైబిల్లో ఉన్న లోయలు గుర్తు చేసుకోండి. లోయలు. టైమ్ అప్. పాస్. ఎముకల లోయ, యాబేరు లోయ, ఏబేలు లోయ, మాధురి ఏంటి మీ అన్నయ్య నోట్స్ మొత్తం నవ్వులు మింగేసి వస్తావు కదా? పాస్. రే మధు, డిసప్పాయింట్ అవ్వద్దు, ఏం కాదు. అసలు అన్నయ్య నోట్స్ ఎడాపెడ చదివేసి వస్తుంది ఎప్పుడు. పాస్. పాస్. ఆకోరు లోయ, ఇజ్రాయేలు లోయ, ఎముకల లోయ, బెరాకా లోయ, ఏలా లోయ. 5 మార్క్స్ అంతేగా? ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్. నది దాటి వచ్చిన వారికి పెట్టబడిన పేరు ఏమిటి? హెబ్రీలు. రైట్ ఆన్సర్. యూదా అనే మాటకు అర్థం ఏంటి? యూదా అనే పేరుకు అర్థం ఏంటి? యూదా అనే పేరుకు అర్థం. యూదా. స్తుతి. రైట్ ఆన్సర్. లేవి. జాన్ బనియన్ రాసిన పుస్తకం పేరేంటి? ద వరల్డ్ ఫెమిలియర్ బుక్ బై జాన్ బనియన్. జాన్ బనియన్ రాసిన పుస్తకం పేరు. ఇది మీరు సెషన్లో చెప్పారమ్మా? ఓకే, జాన్ బనియన్ రాసిన పుస్తకం పేరు నువ్వు చెప్పాలి. జాన్ ఎపనటిస్ చెప్తావు అనుకున్నానే. జాన్ బనియన్ రాసిన మోస్ట్ ఫేమస్ బుక్. బైబిల్ తర్వాత అంత రేంజ్లో అమ్ముడుపోయే పుస్తకం ఇదే. పాస్. పాస్. క్వశ్చనా? పాస్. పాస్ కాదు, పాస్. యాత్రికుని ప్రయాణం. రైట్ ఆన్సర్. వాస్తవానికి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ద పిలిగ్రిమ్స్ జర్నీ అనేది ఇంగ్లీష్ బుక్. దాన్ని తెలుగులో అనువదించి యాత్రికుడి ప్రయాణం అనే పుస్తకం ఐ సజెస్ట్ ప్రతి బుక్ మీ బుక్ స్టోర్లో ఉండవలసిన బుక్ అది. యాత్రికుని ప్రయాణం కంపల్సరీ. ఓకే, నిర్గమాకాండమా? ఫస్ట్ పాస్ కొట్టారులే. ఓకే, నెక్స్ట్ ఎవరికి నాన్న? ఎవరికి రా? మీదా?
జాన్ బన్యన్ వీళ్ళని అడిగాం కదా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎవరెవరు కనపడతారు? ఒక ఆరాధన వర్తమానాలు అన్నయ్య చెప్పారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎవరెవరు కనపడతారు? జస్ట్ లిస్ట్ చెప్పండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎవరెవరు కనపడతారు? దగ్గరికి వచ్చాం. 24 పెద్దలక్క. 24 పెద్దలు, రక్తంలో ముంచబడిన వస్త్రం. న్యాయపీఠం, ధవల సింహాసనం, ధవల సింహాసనము, 24 పెద్దలు, తీర్పులు ఉండదు. పాస్. చెప్పండి, ఎన్ని తెలుసు అని చెప్పండి. 24 మంది పెద్దలు, సింహాసనము, మరకతము, అమ్మా మరకతం అని ఉంటుంది కదా. మరకతం అనేది స్టోన్, అది ద్వారము. పాస్. నో పాస్. నిర్గమ, 24 పెద్దలు, సింహాసనాసీనుడైన ప్రభువు, ఇంకా గొర్రెపిల్ల, ఇశ్రాయేల్ 12 గోత్రాల జనాంగం. 12 గోత్రాల జనాంగం ఉంటారా? ఉండరు అక్కడ. అదే నెంబరింగ్ ఉంటుంది అక్క. కాదులే, అది 4వ అధ్యాయం కాదు. పాస్. లేవి, తిమోతి ఏం చేస్తున్నావు? నీ చేతిలో ఫోన్ ఉందా? లేదు, అది రివర్స్లో ఉంది. మా ఊరికి దేవదూతలు అంటున్నారు. దేవదూతలు 24 మంది పెద్దలు, సింహాసనం దేవుడు, దేవదూతలు. వీళ్ళదే లాస్ట్గా, ఇంకా రాదుగా మీకు? మీదే క్వశ్చన్. 24 పెద్దలు చెప్పింది ఎవరు? మీరా? సింహాసనం మీద ఉన్న ప్రభువు అని చెప్పారు. ఓకే, రైట్. 4 మృగములు. దేవదూతలు అంటే ఆ మృగములు ఎలా చెప్పాలో తెలియక, అందుకే నేను చెప్పాను. జీవులక్క, అందుకే నేను చెప్పే తమ్ముడు. 5 వివరించాలా లేకపోతే ఎలా చెప్పాలో తెలియక. ప్రసంగం చెప్పు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి నాన్న? మీకు కదరా అమ్మా? 20 అయిపోవచ్చింది. ఇక 5 క్వశ్చన్లు ఇంకా. ఓకే, రైట్. ఒక ఆది మానవుల గుంపు ఒక గోపురాన్ని నిర్మించారు. దాని పేరేంటి? అది ఎక్కడుంది? ఓకే, ఆది మానవుల గుంపు ఒక గోపురాన్ని నిర్మించారు. దాని పేరేంటి? అది ఎక్కడుంది? బాబేలు గోపురం, షీనారు పర్వతం. రైట్ ఆన్సర్. షీనారు దేశం. 10 మార్క్స్. మీరు అవి ఉందని నేను మర్చిపోయాను. అంతేనా? అవి నువ్వు ఉన్నావు కదరా, మరి నువ్వు లేవా? ఒక అపనమ్మకమైన భర్తకు
ఒక అపనమ్మకమైన భార్య? అననీయ సప్పిర. రైట్ ఆన్సర్. అమ్మో అది కాండు నిర్గమకాండానికి వేస్తున్నా. నెక్స్ట్, కెంక్రేయ సంఘంలో ఉన్న పరిచారకురాలు. కెంక్రేయ సంఘంలో ఉన్న పరిచారకురాలు ఎవరు? పరిచారకురాలు, కెంక్రేయ సంఘంలో ఉన్న పరిచారకురాలు. ఫీబే. రైట్ ఆన్సర్. అంటే తమ్ముడు గొంతు పోయింది, ఆ లిప్ మూమెంట్ నాకు అర్థమైంది, అందుకని ఇచ్చేసాను. ఓకేనా? 10 మార్క్స్. లేవి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పిన స్త్రీ ఎవరు? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పిన స్త్రీ ఎవరు? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పిన స్త్రీ ఎవరు? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్పిన స్త్రీ. 30 seconds. ఎప్పి 30 సెకండ్స్. seconds. Time up. పాస్. పాస్. పిలాతు భార్య. అంటే పేరు బైబిల్లో లేదు. పిలాతు భార్య అని చెప్తే మరి మార్క్ ఇచ్చేసేదాన్ని కదా. ఇవాళ ఎప్పినట్టేసి బాగా డిస్కస్ చేస్తున్నాడు. ఇశ్రాయేలులో నేను తల్లిని అని అన్నది ఎవరు? ఇశ్రాయేలులో నేను తల్లిని అన్నది ఎవరు? తనకు తానే చెప్పింది. ఇశ్రాయేలులో నేను తల్లిని అని చెప్పింది. ఎవరామె? షారానక్క కాదు. సెకండ్ ఛాన్స్. నో. థర్డ్ ఛాన్స్. దెబోరా. రైట్ ఆన్సర్. ఓ అసలు చెప్పలేదు అనుకుంటా తమ్ముడు, అది చెప్పలేదు, ఎవరు చెప్పలేదు అనుకున్నా నేను. సంఖ్యనా? ఓకే రైట్. మీరు నాన్న. గుడారములలో ఉండు స్త్రీలో దీవెన నొందినది ఎవరు? గుడారములలో ఉండు స్త్రీలలో దీవెన నొందినది ఎవరు? లాస్ట్ క్వశ్చన్. తబిత. అమ్మా రాహాబ్. తబిత. నో. రాహాబా. నో. గుడారములలో ఉండు స్త్రీలలో దీవెన నొందినది ఎవరు? చెప్పరా? గుడారంలో ఉండు స్త్రీలలో దీవెన నొందినది. పాస్. పాస్. గుడారములలో ఉండు స్త్రీలలో దీవెన నొందినది ఎవరు? పాస్. పాస్. షారా కాదు. యాయేలు. 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 ఓకే. యా సీసర్ అని చంపుద్ది. ఓకే, ఇక్కడితో సెకండ్ రౌండ్ కూడా ముగిసింది. దీని తర్వాత స్కోర్స్. ఏ మార్క్? గౌరవం అసలు. టూ రౌండ్స్ తర్వాత ఆదికాండం 102 మార్కులు,
నిర్గమకాండం 80 మార్కులు, లేవీకాండం 95 మార్కులు, సంఖ్యాకాండం 144 మార్కులు, ద్వితీయోపదేశకాండం 101 మార్కు, 102 మార్కులు, ఇక్కడ 102 మార్కులు. లేదు లేదు, నిజంగానే ఒక రెండు, అది నేను ప్రతిసారి 2ని మిస్ చేశాను, సారీ నాన్న. ఓకే, సో సెకండ్ ప్రైజ్ ద్వితీయోపదేశకాండం 103, ఇది 102, ఇది 103. సో సెకండ్ ప్రైజ్ ద్వితీయోపదేశకాండం. లేదు నాన్న, మీకు 2 మార్కులు ఎక్కడ రాలేదు కాబట్టి మీది క్లారిటీ ఉంది. వీళ్ళవి 2, 2, 3, 3 అలా ఉండేసరికి ఒక 2 మిస్ అయింది. అసలు ఇక్కడ నుంచి 2, 2, 3, 3 వేయద్దు అసలు. అయితే 5 లేకపోతే 10 అంతే ఇక. ఓకే, ఫస్ట్ మార్క్ సంఖ్యాకాండం. టీం మెంబర్ చెప్పండి నాన్న. శామ్, జీవన, పార్వతి, ప్రేమన్న, ఉదయ్, ప్రేమ్. ఫస్ట్ వచ్చావా? వావ్. విజయ్ 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సెకండ్ ప్రైజ్ టీం ఎవర్రా? ఉదయ్ రాసా 7 వచ్చారు. సెకండ్ టీమ్ లీడర్ కుట్టి. ఒకసారి వేవ్ యువర్ హ్యాండ్స్. కుట్టి, సునియా, ప్రసన్న. సెకండ్ ప్రైజ్ ఝాన్సీ, ఒలీవా, కన్యాకుమారి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్. మీరు ఈ మెయిన్ దాంట్లో పోయినాయి నాన్న, జనరల్ రౌండ్లో పోయినాయి. జనరల్ రౌండ్లో మీ క్వశ్చన్ మీరు తెచ్చుకోలేదు. పాస్ మార్క్స్ వచ్చినాయి కానీ డైరెక్ట్ 10 రాలేదు. అన్నీ పాస్ మార్క్స్. వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ 10లు కొట్టేశారు. అన్నీ జనరల్ రౌండ్లో డైరెక్ట్ 10 కొట్టేశారు. నాన్న మీరు థర్డ్ ప్లేస్ మీది. ఓకే రైట్, సరే మంచిది నాన్న. త్వరగా గేమ్స్లోకి వెళ్దాము. ఇప్పటికే